హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. మండే అనమాట. సండే రోజు తీసినా కానీ అసలు అప్లోడ్ చేయలేదు. సో ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజు అంతా బయట బండలు అవన్నీ కడిగేసుకొని మంచిగా నీట్గా తులసి కోట దగ్గర అండ్ బయట అంతా ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అండ్ అంతగా నా ముగ్గు వ్లాగ్ అయితే అంతగా ఏం నేను షూట్ చేయను. ఇక్కడ వచ్చేసి అయితే మా కనగాడైతే ఇంకా నాతోటి పాటే లేస్తూ ఉంటాడు అనమాట. నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడనమాట. వాడు పొద్దున్నే లేచి నేను ఓడుస్తూ ఉంటే మంచిగా అక్కడ మార్నింగే మంచిగా మెట్ల మీద కూర్చుంటాడు అనమాట. అసలే వర్షం పడుతుంది, మళ్ళీ వానికి ఫీవర్ వచ్చింది, వద్దురా అంటే వినాడు అస్సలే. ఆడ కూర్చొని ఇంకా నేను బయట ఊడ్చి వాటర్ చల్లుతుంటే ముగ్గేస్తుంటే అట్లా మంచిగా బయట కూర్చొని వచ్చిపోయేటోళ్ళకి అందరికీ హాయ్ అని చెప్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ బండలు అవి అన్నీ కడిగేసాను. అండ్ ఇప్పుడు ఇంకా మండే రోజు అంటే మార్నింగే మళ్ళీ పూజ చేసుకోవాలని చెప్పేసి నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఇంకా పిల్లలు పోకముందుకే కొంచెం పూజ అది చేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసి అయితే మళ్ళీ మాకు అన్నయ్య చేయనియడు. వాళ్ళు పోతే మళ్ళీ పట్టుకుంటూ ఎవరు ఉంటారు ఉండరు కదా అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడే పూజ కూడా కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ వంట చేయాలి అని చెప్పేసి చేస్తున్నా. మా వాడైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఆడుకోమన్నా ఆడుకోడు. పొద్దున ఖచ్చితంగా వాడు డైలీ అసలు అలవాటు చేసుకున్నాడు అనమాట. అట్లా బయట ఇంకా ఊడుస్తూ ఉంటే ఆడ కూర్చోవడము, వాళ్ళని పిలవడము, పొద్దున్నే మంచిగా పక్షులు వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ వాటి చూసుకుంటూ ఆడుకుంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా. మా ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంటుంది అనమాట. అవి 5:30కి అట్లా 5కే వేస్తూ ఉంటారు అనమాట. మంచిగా అవి వింటా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దున్నే ఫుల్ పక్షులు వస్తాయి. మా ఇంటి దగ్గరే గూడు పెట్టుకున్నాయి అనమాట. చిన్న చిన్న పక్షులు. ఇంకా వాటిని చూసుకుంటూ మంచిగా ఆడుకుంటుంటాడు అన్నమాట మా కన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా ముగ్గేసి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక లోపలికి రా అంటే రాడు అసలే. ఇంకా వాటర్ పోసినా అంత జారుతుంది. కన్నయ్యలు ఇంత పొద్దున ఎందుకు నువ్వు లేసుడు చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పుగా కన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా లోపలికి వచ్చేసి ఇంట్లో అయితే మాఫ్ వేసుకుంటున్నా. మనం డైలీ వేసేసుకుంటాం కదా మాఫ్. అయితే అందులో వచ్చేసి అయితే చిన్న చిట్కా అన్నమాట. అండ్ నేనైతే ఇలాగే చేస్తూ ఉంటా. అండ్ కొంచెం అంత అయితే గల్లుప్పు అనమాట, దొడ్డుప్పు, అండ్ కొంచెం అంత పసుపు అది వేసుకొని అయితే మాఫ్ వేసుకుంటే కొంచెం మనకి అంటే నరదిష్టి ఏమన్నా ఉన్నా, ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మనకైతే మంచిగా పోతుందంట. అట్లా అని చెప్పేసి నేనైతే డైలీ వేస్తూ ఉంటాను. ఇంకా అంటే దొడ్డుప్పు మంచిగా మనకి ఇంటి బయట కూడా మామూలుగా పోసుకొని పెడతా ఉంటారు కదా, అందులో నిమ్మకాయ వేసి. అది నరదిష్టికి మంచిగా పనిచేస్తుందంట దొడ్డుప్పు అనేది. మనము ఇంకా వాటర్లో వేసుకొని లోపలంతా చల్లలేం కదా, మళ్ళీ అసలు ఉప్పు కూడా మనము తొక్కొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అట్లా అని చెప్పేసి మనం వాటర్లో వేసినాం అనుకో తుడిచేటప్పుడు మంచిగా కొంచెం ఇంకా అది కరిగిపోయి సాల్ట్ వాటర్ అయిపోతాయి అన్నమాట. అందులో కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ నేను నార్మల్గా బండలు చూసేటప్పుడు ఏ లిక్విడ్ వస్తానో అది అట్లా పోసేసుకొని ఇట్లా తుడుచుకుంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏది ఉన్నా కూడా మంచిగా పోతుందంట. అండ్ నేనైతే ఈ మధ్య ఇలాగే చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నయ్య అస్సలు తుడవనియడు అనమాట. నాతో వెంబడే ఉంటాడు ఆడు. అవనికి అలవాటు అయిపోయింది. వాడు వద్దు అన్న పని అలాంటి చేస్తూ ఉంటాడు అనమాట. తుడుస్తుంటే అట్లా జారి పడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మాఫ్ అయితే వేసేసుకొని ఖచ్చితంగా ఇంకా డైలీ వేసుకుంటా. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేసేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ పూలు అయితే పెడుతున్నాను. అంటే డైలీ మేము పూజ చేయము. అండ్ మండే అండ్ ఫ్రైడే సండే ఇది కంపల్సరీ. అండ్ వెనస్డే కూడా
కంపల్సరీ చేస్తూ ఉంటాం అనమాట. నార్మల్గా ఈ మధ్య చూస్తున్నా అంటే పంతులు గారు ఎవరైనా మన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే చెప్తా ఉంటారు కదా, అంటే మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది, ఇంట్లో ఫుల్లు ఐశ్వర్యము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది నిజమో కాదు నాకు కూడా అంత డౌటే. అండ్ నేనైతే ఇంకా అంటే మా ఇంట్లో డైలీ వచ్చేసి అయితే ఎక్కువ నేనే చేసేదాన్ని. ఇప్పుడు మా కన్నయ్య పుట్టిన కాంచి అంటే ప్రెగ్నెన్సీతో ఉంటే మామూలుగా పూజలు చేయొద్దు, దీపాలు ముట్టియొద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్క రకంగా ఒకళ్ళేమో చేయొచ్చు అని చెప్తున్నారు, ఒకళ్ళేమో వద్దు అని చెప్తున్నారు. అట్లా అని చెప్పేసి నేను ఇంకా అసలు దీపం ముట్టియలేదు. అంటే ఇంట్లో ఇంకా కొబ్బరికాయ కూడా ఏం కొట్టొద్దు, లోపల ఉన్న బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అట్లా విన్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి చేయలేదు. మరి ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకోకపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఇంకా ఎప్పుడు 9 మంత్స్ దాకా అసలు మా ఆయననే చేసిండ్రనమాట. నేను డెలివరీ అయ్యేదాకా తనే చేసిండు. ఇక తనకి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో పూజ చేయడం. ఇంకా మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా మా చిన్నోడు ఇంకా వాడికి ఇంకా ఏడుస్తుంటే మళ్ళీ మధ్యలో పూజ మధ్యలో రాలేను కదా అని చెప్పేసి తను ఇంకా ఇప్పటిదాకా చేస్తూ ఉంటాడనమాట. దానికి అలవాటు అయిపోయింది ఇంకా డైలీ చేయడం పూజ. అట్లా తను అలవాటు చేసుకున్నాడు. ఇంకా అయితే నేను కూడా విన్నాను అనమాట, అంటే మొగుళ్ళు పూజ చేస్తే మంచిది, ఇంటి యజమానులే పూజ చేయాలి అని చెప్పేసి విన్నాను అనమాట. అంటే నార్మల్గా అంత పర్టిక్యులర్గా ఏం కాదు కానీ సో వాళ్ళకి వీలున్నప్పుడు వాళ్ళు ముట్టిస్తారు, మనకి వీలున్నప్పుడు మనం ముట్టిస్తాము, అట్లా ఏం ఉండదు. పూజ అనేది ఎవరు ముట్టిస్తుంది ఇంట్లో మాత్రం కొంచెం ప్రశాంతత కోసమే కదా మనం పూజ చేసుకునేది. మరి మొత్తానికి మనం పూజ చేయకుండా ఉంటే అంత మంచిగా ఉండదు కదా. ఇంకా ఆయన వీలున్నప్పుడు ఆయన ముట్టిస్తాడు, నేను వీలున్నప్పుడు నేను ముట్టిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన తను పొద్దున్నే వెళ్తాడు కాబట్టి ఇంకా అంత ఫాస్ట్గా ఏం చేయలేడనమాట. నేనే ఇంకా కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేసిన అనమాట. మా కన్నయ్య కొంచెం ఇంకా పెద్ద అయిన కాంచి మళ్ళీ ఇక పిల్లలు కూడా చూసుకుంటారు కదా అన్నట్టు ఇంకా నేను కూడా పూజ అయితే చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఎంతైనా మనం పూజ చేసుకొని కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అట్లా పూజ చేసుకుంటే. లేదంటే ఇంకా పూజ చేయకుండా ఉంటే అసలు అది ఇంట్లో ఉన్నట్టే అనిపించదు. పూజ చేసిన రోజు అయితే మస్తు మనశ్శాంతిగా అనిపిస్తుంది నిజంగా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఫాస్ట్గా. అండ్ బీరకాయలు ఒక పావు కేజీ అర కేజీ తీసుకొచ్చాడు అనమాట. మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట, ఈవినింగ్ కూడా మార్కెట్ పడుతూ ఉంటుంది. అయితే అక్కడ ఇంకా అంటే ఇంట్లో చెట్లు ఉన్న వాళ్ళు దొండకాయలు కానీ ఇట్లా బెండకాయలు చెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని మంచిగా అక్కడ అమ్ముకుంటూ ఉంటారు అనమాట. అసలు ఏం బాగాలేవు, మొత్తం సన్నగా ఉన్నాయి అవి. దాంట్లో వచ్చుడే మంచిగా తక్కువ వచ్చినాయి అని అంటే ఇంకా అలా మొత్తం ఒకటి వేస్ట్ అయిపోయింది అనమాట అంతా. ఉత్తి బీరకాయ చేసినాం అనుకో మళ్ళీ ఇంకా కర్రీ సరిపోదు. అండ్ ఇంకా టమాటా అంటే ఎప్పుడు వేసి నేను వండలేదు, బీరకాయ టమాటా చాలా వరకు వండుతారు, పర్టికులర్గా ఇదే వండాలి అని ఏం లేదు. సరిపోకపోతే అన్నీ మిక్స్ చేసుకొని కూడా కర్రీస్ ఇట్లా చేసుకుంటాం కదా, అన్ని కూరగాయలు మంచిగా మిక్స్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇందులో కొంచెమే ఉంది కదా పెసరపప్పు యాడ్ చేసుకొని వండుకుందామని చెప్పేసి అందులో కొంచెం పెసరపప్పును ఇంకా ఇంకొక 2-3 టమాటాలు కూడా వేసేసిన అనమాట. టేస్ట్ బాగుంది అండ్ డిఫరెంట్గా వచ్చింది. అంత ఆగమాగం చేసినా కూడా అసలు పిల్లలకు అందలేదు పప్పు. ఇంకా ఏం చేస్తాం, ఇక పెరుగు ప్యాకెట్ పెట్టి కొంచెం అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టినా అనమాట. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది అట్లా పెట్టక అని చెప్పేసి ఇంకా కొంచెం పెరుగు చెరొక ప్యాకెట్ పెరుగు పెట్టిన అండ్ కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టేసిన అనమాట. అసలు ఉడకలేదు. అయినా కూడా మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చాలాసేపు బస్ కోసం వెయిట్ చేసినాము. ఇంకా అసలు పెట్టుంటే బాగుండేది అని చెప్పేసి ఇంకా ఊరికే అనిపించింది అనమాట. పిల్లలకి ఏదైనా పొద్దున్నే మిస్టేక్ చేసినాం అనుకో ఇంక వాళ్ళు వచ్చేదాకా అసలు నాకైతే నిమ్మలంగానే ఉండను, నా ధ్యాస అంతా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అండ్ ఇక అయ్యో పెడితే అనవసరంగా పిల్లలు ఏం తింటారో ఏమో, అందుకే మొత్తం అటే ఉంటుంది నా జీవి మొత్తం, అసలు పిల్లల దగ్గరనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ విసిగిస్తూ ఉంటారు అన్నమాట, ఇంకా లేవరు ఏం లేదు. ఇంకా అప్పుడు కూడా ఏదన్నా సపోజ్ బుక్స్ చదువుకోలే అది ఇది అని ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు అంటాం కదా మనము, ఇంకా పోయే ముందు ఏడ్చిరు అనుకో ఇంకా నాకు అస్సలు మంచిగా అనిపించదు. పాపం అసలు ఎందుకన్నా ఏంది అని చెప్పేసి వాళ్ళకంటే ఎక్కువ నేనే బాధపడుతూ ఉంటా, అట్లా ఉంటుంది. ఇంకా అన్నయ్య వాళ్ళు హడావిడిగా వాళ్ళకి జదరాలని చెప్పేసి నేను చేస్తూ ఉంటే ఇంకా మాకు అన్నయ్య చూడండి ఆ బోళ్ళు నేను ఎంత సర్దినా కూడా మళ్ళీ అన్నీ తీసుకొచ్చి కింద పెడతా ఉంటాడనమాట.
ఇంక వాడు మిక్సీ మూతలు అయితే అసలు ఒక్కటి దొరకదు. ఇక్కడ మొత్తము ఆట వస్తువులాగా ఆడుకుంటాడనమాట ఆ మిక్సీ గిన్నెలతోటి అండ్ అన్నయ్య వాళ్ళ టిఫిన్ బాక్స్లతోటి. ఇక్కడ ఏందో నా బ్యాడ్ లక్ అనమాట. అన్నీ ఒకటేసారి ఇట్లా వస్తాయన్నమాట. కర్రీ ఫాస్ట్గా చేసేద్దామంటే ఆయిల్ అయిపోయింది. మళ్ళీ పీప తీసి దాన్ని కొత్తది మొన్ననే తీసుకొచ్చిన. ఊకే ప్యాకెట్స్ తెస్తే ఏంటంటే అసలు 3 డేస్ కూడా వస్తలేదు. మా పిల్లలు ఊకే పాపడాలు పాపడాలు అంటూ ఉన్నారు. ఇంక అయినా ఎప్పుడో ఒకసారి చేసి ఇస్తా. ఇంక మళ్ళీ బయటికి పోయి మళ్ళీ తేవాల్సి వస్తుందని చెప్పేసి ఇంక మా ఆయన నువ్వు పీపా తీసుకురా అంటే మొన్ననే ఒకటి పీపా తీసుకొచ్చిండు అనమాట. దాన్ని మళ్ళీ కొత్తది అది ఓపెన్ చేసి మళ్ళీ ఆయిల్ పోసి కర్రీ చేసాక ఆడింత టైం వేస్ట్ అయిపోయింది. అన్నీ ఒకటే రోజు అవుతాయి అనమాట. ఇంకా ఆగం 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 చేసేసిన మధ్యలోటి మళ్ళీ కరెంటు పోయింది. అయ్యో నేను ఆయన ఇంకని చెప్పేసి పర్లేదులే అని చెప్పేసి ఇంక అట్లనే ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేసిన. బట్ ఇంకా పప్పు అయితే పిల్లలకైతే పెట్టలేదు. ఎంత ఫాస్ట్గా చేసినో అంత అసలు అట్లా అయిపోయిందన్నమాట. ఇంకా అమ్మయ్య అనుకున్న పిల్లలు వచ్చినాక తినరా అంటే తిన్నాం మమ్మీ. ఇంకా ఎట్లాగో పెరుగంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అట్లా తిన్నారా నాన్న అంటే తిన్నామని చెప్పేసి అంటే అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా సడన్గా అనుకోకుండా ఇక్కడ వచ్చేసి అయితే మా మమ్మీ వచ్చిందనమాట. అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంతే దగ్గరే ఉంటుంది. ఏమన్నా పని పడ్డా కూడా మా ఊరికే వస్తూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఏదో ఇంకా కుడుకలు అవి ఇవి పట్టించుకురానికి అని చెప్పేసి ఊకే వస్తూ ఉంటారు. బట్ అసలు ఇంటికి రారనమాట. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. పోతుండే కాకపోతే ఏంటంటే ఆడ పట్టించే దగ్గర మిషన్ అయితే కొంచెం రిపేర్ ఉండేనట. ఇంకా 2-3 గంటలు పడుతుందమ్మా అనేసరికి ఇంక అప్పుడు అక్కడ వెయిట్ చేయలేక మా ఇంటికి వచ్చిందనమాట. అస్సలు రాదు మ్యాక్సిమం అయితే. ఎన్నోసార్లు వస్తూ ఉంటారు మా ఊరికి. నిన్న వచ్చిందనమాట సడన్గా అనుకోకుండా. ఇక ఉండు మమ్మీ అంటే ఇంకా నైట్ ఉండి మార్నింగ్ అయితే వెళ్ళిందనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది అండ్ మా మమ్మీతో. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.